నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 15/9/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 5:59. తిథి నవమి రాత్రి తెల్లవారుజామున 1:31. నక్షత్రం మృగశిర ఉదయం 7:31. యోగాలు వ్యతిపాత రాత్రి తెల్లవారుజామున 2:34. కరణము తైతిల మధ్యాహ్నం 2:15 వరకు. అలాగే భవ రాత్రి తెల్లవారుజామున 1:31 వరకు. రాహుకాలం ఉదయం 7:17 నుంచి 8:49 వరకు. గుళికకాలం మధ్యాహ్నం 1:24 నుంచి 2:56 వరకు. యమగండం ఉదయం 10:20 నుంచి 11:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుంచి 12:17 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:17 నుంచి 1:06 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:44 నుంచి 3:32 వరకు. అమృతకాలం రాత్రి 9:05 నుంచి 10:38 వరకు. వర్జం మధ్యాహ్నం 3:39 నుంచి 5:12 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వారికి ఈ రోజున నమ్మకం, శక్తి మీద వారి శక్తి మీద వారికి నమ్మకం పెరుగుతుంది. అలాగే శక్తి సామర్థ్యాలతో అనుకున్న పని సాధించడానికి ఎక్కువ కృషి చేస్తారు. అంతేకాకుండా ఈ చేసే కృషిలో కూడా వాళ్ళకి వ్యక్తుల సహకారం, ఉన్నత స్థాయి వ్యక్తులు, అలాగే దైవ నిర్ణయంలాగా అంటే దేవుడి యొక్క ఆశీస్సులు లాంటివి లభ్యమవ్వడం, దాంతోపాటుగా తండ్రి, పెద్దలు, గురువులు మొదలైన వారి యొక్క ఆశీర్వచనాలు లాంటివి లభ్యమవ్వడం మొదలైన దానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా దగ్గర ప్రయాణాలు కూడా, అది కూడా ఆధ్యాత్మికపరమైన దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఇందులో మనకి కనబడుతోంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత ఆర్థికంగా బాగుంటుంది అనుకునే మాటలో మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అధిక ఖర్చులకు అవకాశం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ఆర్థికంగా రావాల్సిన ధనం ఆగిపోవడం వల్ల కావచ్చు, లేకపోతే మీ దగ్గర ఉండే ధనం అనుకోకుండా ఎక్కువ శాతం ఖర్చు అవ్వడం వల్ల కావచ్చు, కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కనుక దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి ముందుగా చేయాలి. అలాగే దాంతోపాటుగా మీకు ఇష్టమైన వ్యక్తులు అంటే మీకు ప్రియమైన వ్యక్తుల కొరకు కూడా ధనాన్ని వెచ్చిస్తారు. ముఖ్యంగా వాళ్ళు మీ తోబుట్టువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం అనేది. అలాగే అంతేకాకుండా ముఖ్యంగా మీరు విద్యాపరమైన విషయాల కొరకు ఏదైనా ఎదురు చూస్తున్నట్లున్నా కూడా దానికి సంబంధించిన విషయాల్లో తీవ్రంగా చర్చలు జరపడం, కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి గౌరవం, అలాగే ఉత్సాహం, వృత్తిలో ఒక రకమైన శ్రమకి తగిన గౌరవం మొదలైనవి లభించడం అనేది. అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, మంచిగా మాట్లాడి వ్యక్తులతో అనుకున్న పనులు సాధించుకోవడానికి అధిక శాతం కృషి చేయడం అనేది. అంతేకాకుండా రావాల్సిన ధనాన్ని చేతికి అందుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా మళ్ళీ దాన్ని పాజిటివ్ వేలో యూటిలైజ్ చేయాలంటే ఎలా చక్కగా దాన్ని మళ్ళీ మనం మంచిగా ఉపయుక్తంగా వాడుకోవాలన్న విషయం మీద చర్చలు జరపడం అనేది. అలాగే కుటుంబ ఆదాయం పెరగడం, కుటుంబ ఆదాయానికి సంబంధించిన విషయాలు, వృత్తిలో సంబంధించిన విషయాలు కానీ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకోవడం మొదలైన వాటికి ఆస్కారమైన రోజుగా మనం దీన్ని భావించవచ్చు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అది మీ వ్యక్తిగత అవసరాల రీత్యా అంటే మీ ఆరోగ్య రీత్యా, మీ పర్సనల్ ఇంట్రెస్ట్లు అంటే మీకోసం మీకు ఇష్టమైన వస్తువుల కొనుగోలు కొరకు కానీ, ఏదైనా షాపింగ్ లాంటివి చేయడం విషయంలో కానీ, లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక ఆలోచనలతో గుడి గోపురాల దర్శనాలు, లేకపోతే క్షేత్ర పర్యటన,
భగవంతుడికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ దానికి సంబంధించిన ఇంట్లో అలాంటి కార్యక్రమాల రీత్యా కొంత ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం ఇలాంటి వాటికి ఆస్కారం ఉంది. దైనందిన జీవితంలో కొంత మార్పులు రావడం, అంటే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా కాదు, ఇలా ఉంటే బాగుంటుంది, మీకు మీరే ఇంట్రాస్కోపిక్ ఎనాలిసిస్ అంటారు దాని, అంటే అంతరంగంగా మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని ఇలా అయితే బాగుంటుంది. ఇలాంటి విచిత్రంగా అంటే మానసికంగా ఘర్షణ అధికంగా ఉండడం, నిద్రలేమి మొదలైన వాటితో కొంత మిమ్మల్ని మీరు ఎక్కువ శాతం ఆలోచనలలో పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా చెప్పచ్చు ఈ రోజుని. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే ముఖ్యంగా ఏదైనా విదేశీ పర్యటనల కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే సంతానం యొక్క అభివృద్ధి విషయంలోనూ, వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు పెట్టే పెట్టుబడులు ఖర్చుల విషయంలోనూ, అలాగే ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులని వాటికి సంబంధించిన విషయంలో మీరు ఏదైనా ఎదురు చూస్తున్నట్లయితే వాటికి సంబంధించిన విషయాల గురించి చర్చలు లాంటివి మీరు ఎదుర్కోవడం, కొన్నిసార్లు అనవసరమైన ఖర్చులు కూడా ఊహించకుండా రావడం బట్టి కొంత మీరు వేసుకున్న ప్లాన్ అటు ఇటు అయిందనే కొంత చికాకులు లాంటివి రావడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో వృత్తిపరమైన విషయాల మీద వీళ్ళకి ఆసక్తి చాలా అధికంగా ఉంటుంది. అంటే వృత్తిలో ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఆ విషయంలో వారు కుటుంబ సభ్యులతో, గృహంలోని ముఖ్యమైన వ్యక్తులతో, ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళతో కలిపి మాట్లాడడం మొదలైన వాటికి అవకాశాలు లాంటివి అధికంగా ఉంటాయి. అలాగే వృత్తిలో శ్రమ బాధ్యతలు అధికంగా ఉంటాయి, గౌరవం పెరుగుతుంది, ఆర్థిక విషయాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే మీ ముఖ్యులు, అంటే ముఖ్యంగా మీ యొక్క బంధువర్గం కావచ్చు, తండ్రి సమానులతో కావచ్చు, కొంత చర్చలు జరపడానికి అవకాశం అనేది ఉంది. అలాగే సామాజిక సేవ అనేది అధికంగా చేస్తారు. ముఖ్యంగా గురువులు పెద్దల్ని కలవడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు, ఆధ్యాత్మిక వ్యక్తులని ఏదో రూపంలో మీరు కలవడం మొదలైన వాటికి అవకాశం, తండ్రి సమానుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక పెద్దల్ని కలవడానికి అవకాశాలు లాంటివి మొదలైన వాటికి, దానికి కూడా మీకు మీ యొక్క తోబుట్టువులు, అలాగే మీకు ముఖ్యమైన వ్యక్తుల యొక్క సహకారం కూడా ఉంటుంది. అంటే మీరు చేయబోయే కార్యక్రమాల్లో మీ వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు ముఖ్యులైన మీ కొలీగ్స్, మీకు ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా పని యొక్క ప్రెషర్ చాలా అధికంగా ఉంటుంది. చేసే చోట వృత్తిపరమైన విషయాల వల్ల నిద్రలేమి, ఆరోగ్య సమస్యలు, అనారోగ్య భావనలు, కుటుంబ వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం, దానివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతినడం, స్థిమితం తక్కువగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా మీరు ఏ పని చేస్తున్నా కూడా విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఒకటి కనబడుతుంది. విశ్రాంతి, సమయానికి ఆహార స్వీకరణ, సమయానుకూలంగా మీరు తగినట్టుగా ఆహారం తీసుకుంటూ కొంత ఆలోచనలని నియంత్రించుకుంటూ ఎక్కువ శాతం మొబైల్ మొదలైన వాటికి దూరంగా ఉంటూ, దానివల్ల కూడా కన్ను మొదలైన వాటికి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు వీటికి దూరంగా ఉంటూ జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కనుక మీ ఆలోచనలలో ఆరోగ్యాన్ని ప్రాధాన్యత, తర్వాత దాంతోపాటుగా కుటుంబ సభ్యులు మొదలైన వాటి గురించి ఆలోచిస్తూ ముందుకు పెడితే సమస్యలను అధిగమించగలుగుతారు. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం కొరకు ఎక్కువ శాతం పాటుపడతారు. మీ యొక్క నేమ్, ఫేమ్, ఐడెంటిటీ పెరగడానికి ఎక్కువ శాతం మీరు శ్రమ పడినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఎంత మీరు కష్టపడినా ఆకస్మికమైన విభేదాలు, మీ ఆలోచనలు మీ యొక్క సాంఘిక సంబంధాల వ్యక్తుల యొక్క ఆలోచనలతో సమన్వయపరచబడపోవడం వల్ల కూడా, అంటే ఇద్దరిది ఈక్వల్ లెంగ్త్, ఈక్వల్గా లేకపోవడం వల్ల కూడా ఆలోచనలలో కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంఘంలో వ్యక్తులు, నూతన వ్యక్తులు,
నూతన పరిచయాలు మొదలైన విషయాల్లో ఎవరన్నా కొత్త వ్యక్తులు పరిచయమైనా కొంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచించి మాట్లాడడం మొదలైనవి చేయడం. వ్యాపార వ్యవహారాలు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా వ్యాపార సంబంధాలు, తర్వాత నూతన మైత్రి సంబంధాలు, అలాగే జీవిత భాగస్వామితో మీ యొక్క అనుబంధం మొదలైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. మకర రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళు శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి, అంటే ఏదైనా పోటీ పరీక్షల్లో ఇతరుల మీద మంచి మార్కులు సంపాదించడానికో, లేకపోతే ఎక్కువ కష్టపడి చదువుకునే పిల్లలు కావచ్చు, శ్రమతో అధికంగా అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. పూర్వపు రుణాలు ఏమన్నా ఉంటే చెల్లించడానికి చేస్తారు. న్యాయ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మీ దినచర్య విధానాల్లో కొత్త మార్పులు చేసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటారు. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో మీ ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. ముఖ్యంగా శ్రమ చేశాను, ఆ శ్రమకి తగిన ఫలితం రావాల్సిన ఆర్థిక విషయాలు, అలాగే సంతానం యొక్క అభివృద్ధి విషయాల్లో కావచ్చు, లేదా మీరు పెట్టిన పెట్టుబడులు, నూతన విషయాల్లో నేను ఇలా ముందుకు వెళ్ళడానికి చేసుకున్నాను అనుకున్న ప్రయత్నాల్లో చాలా ఫాస్ట్గా థింక్ చేయడం బట్టి కూడా కొన్ని సందర్భాల్లో మీరు ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడం బట్టి కూడా కొంత ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. టెక్నికల్ విషయాల్లో, అంటే మీరు వాడే వస్తువులు ఏదైనా సరే, ఏదైనా కంప్యూటర్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. మీనరాశి. మైక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశి వాళ్ళ విషయంలో మీ యొక్క సంతానంతోనే మీకు వైరుధ్యాలు కలగకుండా, అంటే మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఒకే రకంగా ఉండకపోవడం బట్టి కూడా కొన్నిసార్లు ఇబ్బంది ఎదురవుతుంది. కనుక సంతానం యొక్క ఆలోచనలతో సమానంగా మీరు ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, లేకపోతే సమన్వయపరుచుకోవడం, కూర్చొని ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడం మొదలైనవి చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. విద్యాపరమైన విషయాల మీద దృష్టి సారిస్తారు, నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆహార విషయాల్లో కూడా కొంత జాగ్రత్తలు మార్పులు చేసుకుంటారు. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వారు తప్పనిసరిగా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మొదటి విధానం. అలాగే దాంతోపాటుగా మీకు సమయము, ఆసక్తి, అవకాశము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు చేసుకునే కార్యక్రమాల్లో ఏంటంటే శివుడికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, నామాలు, అలాగే శివుడికి సంబంధించినవన్నీ ఉంటాయి మనకు తెలుసు. చంద్రశేఖరాష్టకం కానీ, బిల్వాష్టకం కానీ, లింగాష్టకం కానీ, ఏదైనా సరే విశ్వనాథాష్టకం, బోళ్ళు, మీరు ఏది చేసినా అది చాలా మంచిది. ఒకవేళ మేము అంతటా మేము చేసుకోలేము, కనీసం విన్నా అదే రకమైన మంచి ఫలితాన్ని ఇస్తుంది. దాంతోపాటు ఇంకా మీకు అవకాశం కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు చేయవలసింది ఏంటంటే ఈ యొక్క శివుడికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయగలిగినా చేయండి, చేయలేకపోయినా ఇవి చేసుకున్నా కూడా అది మీకు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం లాంటిది ఉంటుంది. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా మనం గనక తీసుకున్నట్లయితే ఈ రోజు విశిష్టతలో ప్రధానంగా ఏంటంటే ఈ రోజున మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, అంటే ఆయనని చాలా గొప్ప వ్యక్తి, ఇంజనీర్స్ డే అంటారు ఇవాళ. ఆయన చాలా ప్రాముఖ్యత కలిగిన ఒక మంచి ఇంజనీరు. ఆయన చదివింది ఇంజనీరింగే, మంచి రాజనీతిజ్ఞుడు, అంతేకాకుండా మంచి పండితుడు, దాంతోపాటుగా ఓ చక్కటి సివిల్ ఇంజనీరు. ఆయన జన్మదినోత్సవం ఈ రోజున చేసుకుంటారు. ఆయన పుట్టింది మనకి తీసుకున్నట్లయితే 1861 సంవత్సరంలో ఆయన జన్మించడం అనేది జరిగింది. ఆయన పుట్టిందంతా కూడాను ముదిగేనహళ్ళి అని చెప్పి మనకి ఇక్కడ కర్ణాటకలో మీకు మైసూర్కి సంబంధించిన ప్రదేశంలో మీకు ఆయన అక్కడ ముదిగేనహళ్ళి అనే ప్రదేశంలో ఆయన చిక్బళ్ళాపూర్ మండలం అంటారు, అక్కడ ఆయన జన్మించడం జరిగింది. అయితే ఆయన తల్లిదండ్రులను తీసుకున్నట్లయితే వాళ్ళిద్దరూ కూడా ఈ శ్రీనివాస శాస్త్రి గారని, తర్వాత వెంకటలక్ష్మమ్మని, వీళ్ళు ఇటుపక్కన మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కానీ మోక్షగుండం అనే ప్రదేశంలోనే వాళ్ళు ఉన్నట్టుగాను, తర్వాత వాళ్ళు 3 తరాలుగా అంటే అటువైపు వాళ్ళు వలస వెళ్ళిపోయారు. అంటే 3 దశాబ్దాలుగా వాళ్ళు అటుపక్కన ముదిగేనహళ్ళి వైపు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే ఈయన 1861 సెప్టెంబర్ 15వ తారీఖున ఈయన జన్మించాడు.
జన్మించిన తర్వాత ఈయన ప్రాథమిక విద్య అంతా కూడా మీకు ఆయన ఉన్న చిక్బళ్ళాపూర్ ఆ చుట్టుపక్కలే ఆయనకి జరిగినా కూడా ఉన్నత విద్య వచ్చేటప్పటికి ఆయన 1881 సమయానికి ఆయన విద్య అంతా కూడా మనకి ముఖ్యంగా ఆయన తీసుకుంది ఎక్కడంటే పూనాలో ఆయన సివిల్ ఇంజనీరింగ్ అనేది సైన్స్ కాలేజీలో చేయడం జరిగింది. దాని ముందు కూడా ఆయన డిగ్రీ చేశారు. తర్వాత ఇక్కడికి వచ్చేది కంప్లీట్ చేశారు అన్నట్టుగా చెప్తారన్నమాట. సివిల్ ఇంజనీరింగ్ అనేది ఆయన కంప్లీట్ చేశాడు. అయిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆ తర్వాత ఆయన అపరిమిత మేధావి, రాజనీతిజ్ఞుడు. ఆయనకుండే ఆ తెలివితేటల వల్ల ఆయన మైసూర్లో దివాన్గా కూడా పనిచేశాడు. ఆయన అంటే ఒక కమాండర్గా చాలా చక్కగా ఆయన అక్కడ కూడా పనిచేయడం జరిగింది. దాదాపుగా ఆయన స్వచ్ఛంద విరమణ చేసి తన వృత్తిని, ఎందుకంటే ఆయన 20 సంవత్సరాల వయసులో ఆయన విద్య పూర్తయిన తర్వాత 23వ ఏటనే ఆయన బొంబాయిలో ఆయన ఒక మంచి ఇంజనీర్గా ఆయన తన యొక్క జీవన విధానాన్ని మొదలుపెట్టారు. ఈయన ప్రాముఖ్యతలు కనుక మనం వినడం మొదలు పెడితే ఈయనకి 1800 ఈయన మొట్టమొదటిగా ఈయన పుట్టిన తర్వాత 1950 సమయంలోనే ఈయనకి భారతరత్న పురస్కారం కూడా లభించింది. ఎంత ఆయన ఆయన తండ్రి కూడా ఒక సంస్కృత పండితుడు, దాంతోపాటుగా ఆయుర్వేద వైద్యుడు కూడా ఆయన తండ్రి. ఆయనకి చిన్నతనంలోనే ఈయన 12 ఏళ్ల వయసులోనే ఆయన ఇది అవ్వడం జరిగింది. అయినా కూడా ఈయన చక్కగా చదువుకొని సివిల్ ఇంజనీర్ అయ్యి తర్వాత ఆసియాలోనే అతి పెద్దయిన కృష్ణరాజసాగర్ డ్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్ కావేరీ నది మీద, అక్కడ ఆయన దీన్ని కన్స్ట్రక్ట్ చేయడంలో కీలకమైన పాత్ర అనేది పోషించాడు ఆయన. అంతేకాకుండా బొంబాయిలో కూడా ఈయన అక్కడ ఇంజనీర్గా తన జీవన విధానాన్ని స్టార్ట్ చేసిన తర్వాత కూడా 23 ఏళ్ల వయసులో ఈయన చాలా చక్కటివన్నీ కూడా కనిపెట్టడం మొదలుపెట్టాడు. అంటే ఎలాగంటే వరదలు వచ్చేటప్పుడు ఆ డ్యాములకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెద్ద పెద్ద గేట్లతో వాటర్ని ఆపడం, వాటర్ స్టోరేజ్, వరదలు వచ్చినప్పుడుగా విద్యుత్ వల్ల కలగకుండా ఇబ్బందులు కలగకుండా దాన్ని ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా చాలా చక్కటివన్నీ కూడా ఈయన కనిపెట్టడం అనేది జరిగింది. అందుకే అప్పట్లోనే బ్రిటిష్ ఆస్థానంలో ఉండేవాళ్ళ 5th కింగ్ కూడా ఈయనకి చాలా చక్కటి ఈయనకి ఒక మంచి బిరుదునివ్వడం కూడా జరిగింది. అంటే అంత చక్కగా కమాండర్గా ఈయన చాలా మంచి బిరుదును కూడా పొందాడు. అంతేకాకుండా ఈయన చేసినవి ఏంటంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజీ, ఇది 1917లోనే ఇక్కడ వాళ్ళు స్థాపించడం జరిగింది మనకి తీసుకుంటే. అంతేకాకుండా బెల్గాంలో దాన్ని అనుసంధానించబడిన మొత్తం కర్ణాటకలో ఇంజనీరింగ్ కాలేజీలకి సంబంధించినవి వాటిన్నిటికి కూడా అనుసంధానపరిచే ఒక టెక్నాలజికల్ యూనివర్సిటీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యది కూడా వాళ్ళు ఏర్పరిచారు. ఆయన పేరు మీదే అది ఏర్పడడం అనేది. అంతేకాకుండా మైసూరులో కూడా ఈయనకి సంబంధించినవి ఎన్నో రకాలన్నమాట. ఈయన ఏర్పరిచినవన్నీ కూడా అంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ లాంటిది, లేకపోతే మైసూరులో దాంట్లోనే దివాన్లా కూడా ఈయన వర్క్ చేశారు. అంతేకాకుండా ఈ ఎక్కడ కృష్ణరాజసాగర్ డామ్కి సంబంధించిన దాంట్లో ఈయనది కీలక పాత్ర. ఈయన అక్కడంతా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆయన చీఫ్ ఇంజనీర్గా దాంట్లో పనిచేసి చక్కగా ఆయన పేరు ప్రఖ్యాతలన్నీ పొందాడు ఆయన. అదే రకంగా ఈయన ఫస్ట్ ఈయన తయారు చేసిన విధానంలో అంటే ఈ యొక్క వరద వల్ల గేట్లలో వల్ల ఎదురయ్యే ఇబ్బందులకి సంబంధించిన ఆ యొక్క ఇంజనీరింగ్ టెక్నాలజీని మొట్టమొదటి వాడింది కూడా పూనాలో వాడడం అనేది జరిగింది. ఈయన ఎడ్యుకేషన్ కూడా అక్కడే జరిగింది. ఇప్పటికి కూడా అక్కడ ఆయన స్టాచ్యూ కూడా ఆయనది మనం అక్కడ చూడడం అనేది జరుగుతుంది అనమాట. అంటే అంత ఫేమస్గా ఆయన గురించి చెప్తారనమాట. తర్వాత ఆయన చెప్పిన విధానాలు అన్నింటిలో. అంతేకాకుండా మనకి హైదరాబాద్కి కూడా వరదలు, మూసీ నదికి వరదల విషయంలో కూడా రాకుండా కొన్ని పథకాలు అనేవి, అలాగే పత్తరగట్టి అనే ప్రదేశంలో కూడా ఆయన కొన్ని కొత్త విధానాలు అంటే ఇలా మంచి ప్రణాళికలు రచించి ఇవ్వడం అనేది కూడా ఆయన చేశాడు. అంటే ఈయన చేసిన విధానాల్లో ఎలా ఉందంటే ఈయనకి భారతరత్న లాంటిది రావడం, ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దాన్ని చక్కగా దాన్ని మన ఇంజనీర్స్ డే, ఎందుకంటే ఇంజనీర్ అనేది చాలా 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 కీలకమైన వృత్తి. ఇంజనీర్లందరికీ మనం ఈ రోజున సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ విభాగం వాళ్ళ యొక్క దాంతోనే మనందరం కూడా ముందుకు వెళ్తున్నాం కనుక ఇంజనీరింగ్కి సంబంధించిన ఇంజనీరింగ్ డేగా ఈ రోజున ఆయనది గడుపుకున్నట్టుగా. ఎందుకంటే ఆయన పుట్టింది 1861 సెప్టెంబర్ 15 అయితే ఆయన ఇదయ్యింది దాదాపుగా 1962లో. తర్వాత ఆ సమయం ఏప్రిల్ 14 సమయానికి ఆయనకి దాదాపు 100 సంవత్సరాల పైన ఆయన ఉండడం జరిగింది. ఇప్పటికి కూడా మనం చూసినట్లయితే కర్ణాటకలో మైసూరు జిల్లాలో మైసూరుకి సంబంధించిన ప్రదేశంలో ముదిగినహళ్ళి ఆయన ప్రదేశానికి కొంచెం దూరంలో ఓ మ్యూజియంలో ఆయనది కట్టి ఆయన యొక్క స్టాచ్యూ కూడా పెట్టి అందులో ఆయన వాడిన పరికరాలన్నీ, ఆయన కళ్ళజోడు, ఆయన వాడిన వస్తువులు, అంతేకాకుండా కృష్ణరాజసాగర్ డ్యామ్ యొక్క నమూనా కూడా అంటే మోడల్ కూడా అక్కడ పెట్టి దాంట్లో వాళ్ళు పెట్టడం అనేది జరిగింది. అదే వాళ్ళు ఆయన ఆ ప్రదేశంలో దేవుళ్ళ కొలుస్తారు అనమాట. ఎందుకంటే ఈయన చాలా 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 కీలకమైన పనులు చేశారు, ఇంజనీరింగ్ విభాగంలో విషయాలు కనిపెట్టారు. అందుకని ఆయన చేసిన విధానానికి ప్రతి వాళ్ళు గుర్తింపు, గౌరవం ఆయన దాంట్లో. అంతేకాకుండా
IISc అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, వీటిలలో కూడా ఆయనకు ఒక మెంబర్షిప్ అనేది లభించడం అనేది, అలాగే ఆయనకు అనేక రకమైన బహుమానాలు, మెడల్స్, గుర్తింపులు మొదలైనవన్నీ లభించడం, ఆయన పేరు మీద ఇంజనీరింగ్ కాలేజీలే కాదు, ఆయన పేరు మీద కొన్ని బ్యాంకులు కూడా దానికి సంబంధించిన వాటిలో కూడా ఆయన కీలకమైన ఇది చేశారట. మైసూర్లో ఆయన ప్రధానమైన ప్రదేశం కాబట్టి అంతటి మహనీయుడిని ఈ రోజున మనం అనుకోవడం, ముఖ్యంగా ఇంజనీర్స్ డేగా ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి అందరి ఇంజనీర్లకి హ్యాపీ ఇంజనీర్స్ డే అని చెప్పి చెప్దాం. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.